హలో మై డియర్ ఫ్రెండ్స్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ 21 నుంచి స్టార్ట్ అవబోతుంది కదా. డే ఆఫ్టర్ టుమారో నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను. ఇక్కడ అడ్మిట్ కార్డు సార్ 4 పేజెస్ తీసుకోవాలంటే అవసరం లేదు, ఒక పేజ్ అయినా సరిపోతుంది. ఫస్ట్ పేపర్ అది కలర్ జిరాక్సా బ్లాక్ అండ్ వైట్ అంటే కలర్ అయితే బెటర్, బ్లాక్ అండ్ వైట్ అయినా అలో చేస్తారు, నో డౌట్. అయితే ఒక్క ఫస్ట్ పేజ్ తీసుకుంటే సరిపోతుంది అంటే సరిపోతుంది, ఎందుకంటే అందులోనే కదా మీ డీటెయిల్స్ అనేవి ఉండేటివి. ఎవరైతే ఆధార్ కార్డు సబ్మిట్ చేయరో 4th పేజీ కూడా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. లేదు సార్ నేను 4 పేజెస్ తీసుకొని వెళ్తా, ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారంటే ఎవ్వరూ అబ్జెక్షన్ చేయరు. సో మీరు ఫస్ట్ పేపర్ మాత్రం మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయకుండా 4th పేజ్ కూడా మ్యాండేటరీ అనమాట. సో ఇది అండ్ సెల్ఫ్ డిక్లరేషన్లో ఫోటో ఇంటి దగ్గరనే పేస్ట్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇంట్లోనే ఉండి అది థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి, సిగ్నేచర్ మాత్రం ఎగ్జామ్ హాల్లో ఇవ్వాలి. తర్వాత ఎక్స్ట్రా 1 ఫోటో ఇవ్వాలన్నమాట, ఎక్స్ట్రా 1 ఫోటో ఇవ్వాలి వాళ్ళకి ఎగ్జామ్ అటెండెన్స్ షీట్ కోసమని. రఫ్ షీట్స్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది కదా, అడ్మిట్ కార్డు ఉంటుంది కదా, అది డ్రా బాక్స్లో వేయాలి. ఎగ్జామ్ తర్వాత డ్రా బాక్స్లో వేయాలి. ఐడి ప్రూఫ్ కోసం సార్ ఆధార్ కార్డులో అది మిస్టేక్ ఉంది అంటే మీ నేము, మీ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉందంటే టెన్షన్ ఉంటుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇన్విజిలేటర్. అంతేగాని ఆధార్ కార్డులో ఉన్న ఫోటో ఒక రకంగా మీరు ఒక రకంగా ఉన్నారంటే మాత్రం అబ్జెక్షన్ చేస్తారు. సో ఇది సార్ నేను ఆన్లైన్లో మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని తీసుకోపోవచ్చా సార్ ఆధార్ కార్డు ప్రింట్ అంటే ఈ వెరిఫైడ్ ఉండాలి, అదొక్కటి చూస్తారు, అది రైట్ మార్క్ ఉంటుంది, మీ సేవ ద్వారా తీసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా వాళ్ళు ఒకటి తీసుకుంటారు, అది ఖచ్చితంగా తీసుకోండి. పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ట్రాన్స్పరెంట్ బాల్ పెన్ ఉండాలి, అంటే రిఫిల్ కనిపించే పెన్ తీసుకోండి. పెన్సిల్ ఎరేజర్ కూడా తీసుకోండి, వాళ్ళు ఇచ్చే రఫ్ షీట్స్ సరిపోకుంటే మీకు పెన్సిల్తో యూజ్ అవుతుంది, ఎరేజ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు ఒక 3 సెట్స్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే ఆఫ్టర్ జూలై మనకు వెబ్సైట్లో ఉండవు అనమాట. ఇవి కలర్ జిరాక్స్ అయితే బెటర్ అని నేను చెప్తున్నా, బ్లాక్ అండ్ వైట్ అయినా నో ప్రాబ్లం. రీచ్ ఎగ్జామ్ సెంటర్ 2 hours ముందే వెళ్ళండి, బిఫోర్ హాఫ్ అన్ అవర్ గేట్స్ క్లోజ్ చేస్తారు, 1 minute లేట్ అయినా అలో చేయరు. ఇలా రూల్స్ ఉన్నాయి, ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. దీని యొక్క ఫుల్ వీడియో మన నేమ్ కనిపించే కింద ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి, ఫుల్ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.